గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో కామన్ అయిపోయింది. ఇంటికి ఒక ఇద్దరున్నారంటే నమ్మలేకున్నాము. గ్యాస్ ప్రాబ్లము ఎక్కువ ఎందుకొస్తుందంటే, మనం టయానికి తిన్నప్పుడు, ఏమన్నా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, అట్లాగా గ్యాస్ అనేది మన కడుపులో ఫామ్ అయిపోతుంది. గ్యాస్ ప్రాబ్లము వచ్చినప్పుడు వెంటనే మనకి చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. చెస్ట్ పెయిన్ వస్తుంది. అలాగే హార్ట్‌లో బర్నింగ్ వస్తుంది. అట్లాగే స్టొమక్‌లో బర్నింగ్ వస్తుంది. అలాగే వామిటింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్‌లో పెయిన్ వస్తుంది. వెన్ను నొప్పి, బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. దీనికి నేను ఒక రెమెడీ చేశాను. అది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అది ఏంటంటే, మనం వంటలో వాడతాం కదా సోపు, ఆ సోప్‌ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ సోప్‌ని తీసుకొని, అది అంగడిలో స్టోర్స్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. మనము ఆల్రెడీ సాంబార్లో ఎక్కువ వాడుతూ ఉంటాము, ఇడ్లీ సాంబార్లో. దాన్ని ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసేసుకోండి. గ్యాస్లో మీకు ఎప్పుడన్నా కడుపులో ఆ విధంగా కడుపు ఉబ్బరం అనిపించి వామిటింగ్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్లో ఈ సోపు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ సోప్ని ఒక స్పూను నోట్లో వేసేసుకొని మింగకూడదు, వాటర్ తాగకూడదు మింగేసి. ఫస్ట్ దాన్ని బాగా నమలండి. బాగా నమిలి పిప్పిలాగా వచ్చినా కూడా దాని రసం నములుతూనే అట్లాగే ఉండాలి. మనం దగ్గు వచ్చినప్పుడు లవంగాన్ని ఎలా నోట్లో పెట్టుకొని రసం అంతా మింగుతూ ఉంటామో, అంత టైం దాకా దాన్ని ఒక గంట సేపు అట్లాగే నములుతూనే ఉండాలి. లాస్ట్కి ఆ రసం అంతా పోయిందని మనకు తెలిసినప్పుడు దాన్ని మింగేసి వాటర్ తాగేసేయండి. 5 మినిట్స్లోనే రిజల్ట్ ఉంటుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాము, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక స్పూన్ తింటే చాలు, వెంటనే రిలీఫ్ వస్తుంది. అలాగే తేపులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించినప్పుడు, కడుపు ఉబ్బరం అనిపించినప్పుడు ఈ రెమెడీ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిట్చాట్ పండు in YouTube. Thank you.